నువ్వు ఎన్నన్నా ఎన్ననుకున్నా దేవుడే నిన్ను నన్ను దగ్గర చేస్తున్నాడు బుల్లెమ్మా. శేఖర్ గారికి ఎంత దూరం అవ్వాలనుకుంటే అంత దగ్గరయ్యే పరిస్థితి వస్తుంది. ఏదో విధంగా శేఖర్ గారి మనసు మార్చాలి. సారీ సారీ. అంకుల్ అంకుల్, వైష్ణవి కనిపించిందా? ఈ ఫంక్షన్ లో కూడా అదే ఎంక్వైరీ పోస్టేనా? నన్నేం అడగొద్దమ్మా, నాకేం తెలీదు. కళ్యాణ వైభోగం సీరియల్లో పౌడర్ ప్రసాద్లా అయిపోయింది నా పరిస్థితి. నువ్వే చూసుకోమ్మా. అంకుల్, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఆ పిల్లలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారండి. అవునా నాన్న? వైషు ఏది? మనతో రావడమేనమ్మా, తర్వాత జాడలేదు. శేఖర్ని కలుస్తానంది, తర్వాత పత్తా లేదు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాగున్నావమ్మా? బాగున్నానండి. నీకోసమే వస్తున్నాం. నేను వైషు కోసం వెతుకుతున్నాను. తనెక్కడికి వెళ్తుందిలే అమ్మా, నువ్వు కూర్చో. కూర్చోమ్మా. అమ్మా మిథున, ఈ చీర కట్టుకుని నిశ్చితార్థం పీటల మీద కూర్చోమ్మా. కొందన బొమ్మలా ఉన్నావమ్మా. ఈ ఇంటికి రేపు రాబోయే పెద్ద కోడలివమ్మా నువ్వు. ఈ తరం పెద్ద కోడలిగా నిశ్చితార్థం సందర్భంగా పసుపు కుంకాలు అందించటం సాంప్రదాయం. ఈ చీర కట్టుకుని నిశ్చితార్థం పీటల మీద కూర్చోమ్మా. మాల్ని ఇవ్వమ్మా. మాలిని, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. నిన్న నిశ్చితార్థం కోసమని ఏరి కోరి తనకు నచ్చిన ఈ పట్టుచీరని 1,00,000 రూపాయలు పెట్టి కొన్నానక్క. దీన్ని వదిలేసి దాన్ని కట్టుకోమంటున్నావేంటక్కా? రాబోయే కోడలికి ముందు తరం పెద్ద కోడలు ముందుగా పట్టుచీర పెట్టడం ఈ ఇంటి ఆనవాయితీ. మొదట్నుంచి వస్తున్న సాంప్రదాయం. తను మెచ్చిన చీర 10 మందిలో ఘనంగా పెట్టడం మనకి గౌరవం కదా అత్తయ్య. సాంప్రదాయం ముఖ్యం కదా రేఖ. లేకక్క, తనని చిన్నబుచ్చడం భావ్యం కాదు కదా. అంత పట్టింపే అయితే రేపు పెళ్లిలో పెట్టండి. ఇప్పుడు పసుపు కుంకాలు పెట్టద్దా? పసుపు కుంకుమలు పుట్టింటి ఆచారం. తను మనింటికొస్తుంది అంటే నేను చెడ్డదాన్ని అంటావు, నిన్ను అవమానించాను అంటావు. మనం వాదించుకుంటే 10 మందిలో చులకనవుతాం. ఈసారికి నేను పెట్టేదే కట్టుకొనివ్వండత్తయ్యా. నానమ్మ ఆనవాయితీ అంటుంది కదా పిన్ని. కాలంతో పాటు ఆనవాయితీలు మారుతూ ఉంటాయి. పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటిలో ఉండటం ఏ తరం ఆనవాయితీ? సరే నువ్వే కాని రేఖ, మన మాట అదెప్పుడు విన్నది గనక మనం పెళ్లిలో పెడదాం. మిథున, నువ్వు కూర్చోమ్మా.
వెళ్ళి కట్టుకుని రామ్మా వెళ్ళు. చీర కట్టుకోవాలంటే నా వల్ల అయ్యే పని కాదు. ఈ వైషు ఎక్కడుందో ఏంటో. వెళ్ళు మిథున, వెళ్ళి కట్టుకుని రాపో. ఏమైందమ్మా? వెళ్తున్నా ఆంటీ. ఆ రూమ్లో కట్టుకునిరా. ఏంటి కుందన బొమ్మ అందాల రాశి అని మునగ చెట్టెక్కిస్తున్నారు? మునగ చెట్టేంటి? ఉన్నదే అన్నాం. ఉన్నదే అన్నారు, ఉక్రోషం ఆపుకోలేకన్నారు. నాకు తెలుసు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను పెద్ద కోడల్ని, నువ్వు కూడా పెద్ద కోడలివి కాబోతున్నావు అని ఏవో లింకులు పెట్టుకుంటున్నారు కదా, దాని అర్థమేంటి? అంటే నువ్వు నేను ఒకటే, మీ అత్తగారు మాత్రం సెపరేటు అని మీ జట్టులో చేర్చుకొని నా జుట్టు పట్టుకో అని నూరిపోస్తున్నారా? అలాంటి కుళ్ళు ఆలోచనలు నీకే గాని మాకు రావు. ఆహా, రాకుండానే మేం పెట్టే చీర కట్టుకు పీటల మీద కూర్చో అని అంటున్నారా? అంటే నా కోడల్ని ఇప్పటినుంచే మీ డైరెక్షన్స్ ఫాలో అవ్వమంటారా? రేఖ, ఆనవాయితీ అని చెప్తున్నాం కదా, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? పెత్తనం చలాయించడానికి ఆనవాయితీ అని పేరొకటి. చూడండి, మీరెంత కపట ప్లాన్లు నూరిపోసినా అది నా కోడలు. దాన్ని బుట్టలో వేసుకునే ఎత్తులు వేయకండి. తరాల ఎత్తుగడలు నా దగ్గర సాగవు. జాగ్రత్త. ఇది జన్మకు మారదు. పాపం ఆ అమ్మాయిని చూస్తేనేమో నోట్లో నాలుక లేని దానిలా ఉంది.